హాయ్ అండి. మనకి ఈ బుక్ వచ్చేసేసి లాస్ట్ టైం డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం అని అకాడమీ బుక్ రిలీజ్ చేశారు కండి. ఆ బుక్ అండి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం బుక్ అనమాట. ఈ బుక్లో కూడా కంటెంట్ ఇచ్చారు, ప్లస్ మెథడాలజీ ఇచ్చారు. మెథడాలజీలో ఉన్న ఫస్ట్ చాప్టర్లోని బిట్లు చూద్దామండి. ఇందులో మ్యాటర్ ఎలా ఇచ్చారంటే ఆల్రెడీ అకాడమీ బుక్లో ఉన్న మ్యాటర్ని కొంచెం షార్ట్ కట్ చేసి ఇచ్చారనమాట. ముందు బిట్స్ చూసిన తర్వాత ఇంకేమన్నా కవర్ అవ్వని మ్యాటర్ ఏమైనా ఉందని చూద్దామండి. ఓకే, ఫస్ట్ వచ్చేసేసి గణితము అంటే అవసరమైన నిర్ధారణలను రాబట్టే శాస్త్రం అని నిర్వచించిన గణితాజ్ఞుడు. గణితము అంటే అవసరమైన నిర్ధారణలు బట్టి రాబట్టే శాస్త్రాన్ని నిర్వచించిన గణితాజ్ఞుడు అంట. మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసేసి అరిస్టాటిల్ ఇచ్చారండి. అరిస్టాటిల్ గారు గణితాన్ని ఏమన్నారు? గణితం అంటే పరిమాణాత్మకం అన్నారు. అరిస్టాటిల్ గారు గణితాన్ని పరిమాణాత్మకం అన్నారు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఏంటి? బెంజమిన్ ఫ్రాంక్లిన్ వచ్చినప్పుడు ముందేమి రావాలనుకున్నాం? విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది అనుకున్నాం కదా. విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నైనది. నెక్స్ట్ వచ్చేసేసి బెంజమిన్ పియర్స్ ఏమన్నారండి? ఆవశ్యకత పర్యావసనం అనేది మన కీవర్డు. బెంజమిన్ పియర్స్ అన్నారు. నెక్స్ట్ ఏమన్నారండి? లాక్ గారు ఏమన్నారు? హేతువాదంలో మానవుని మనసుని స్థిరపడే మార్గమే లాక్ వేసేయటం అనమాట గణితం అన్నారు లాక్ గారు. మనకి ఈ 4 డెఫినేషన్లు దీనికి సూటబుల్ ఏముందండి? అవసరమైన అంటే ఆవశ్యకతే కదా. ఆవశ్యకత అన్నా కానీ అవసరమైన అన్నా కానీ నియర్ వర్డ్స్ కాబట్టి మనకు వచ్చేసేసి ఆన్సర్ ఏమవుతుందండి? బెంజమిన్ పియర్స్ అంటే ఆవశ్యకత పర్యావసనాలు కాబట్టి బెంజమిన్ పియర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అండి, క్రింది వానిలో గణిత స్వభావానికి సంబంధించిన అంశం అండి. గణితం అనేది మనకి సౌష్ఠవం అంతా ఉంటుంది కదా, అంటే ఏమవుతుంది? సౌందర్యవంతమైనదే కదా. గణితం అనేది సౌందర్యవంతమైనది. నెక్స్ట్ సరి చూసుకోవచ్చు అంతే కదా. మనం ఏదైనా ప్రాబ్లం చేసినప్పుడు చేసినంతసేపు 10 మినిట్స్ అవ్వండి 15 మినిట్స్ అవ్వండి మనకు ప్రాబ్లం వచ్చే వరకు చేస్తూనే ఉంటాం. వచ్చిన తర్వాత అది కరెక్టా రాంగా అని చూసుకోవాలంటే మనం సరి చూసుకుంటాం కదా. సరి చూసుకున్నప్పుడే మనకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చినప్పుడు ఒక వచ్చింది అన్న ఫీల్ ఉంటుంది కదా. అలా మనం వచ్చింది తప్ప రైటా అని సరి చూసుకునే స్వభావం కూడా గణితానికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి నిర్దిష్ట క్రమాన్ని పాటిస్తుంది అంతే కదా. ఒకదాని తర్వాత ఒకటి కంపల్సరీగా పాటిస్తుంది. ఏదైనా సిద్ధాంతాలు కానీ ఏదైనా ప్రూవ్ చేయాలనుకోండి, సపోజ్ ద్విగుణ ప్రమేయం ప్రూవ్ చేయాలి, దానికి ముందు మనకి ఏం తెలిసి ఉండాలా? అన్వేగ ప్రమేయం తెలిసి ఉండాలా, సంగస్త్ర ప్రమేయం తెలిసి ఉండాలి కదా. అప్పుడు మాత్రమే మనం ద్విగుణ ప్రమేయం చేయగలం. అంటే ఒకదాని తర్వాత ఒకటి అనే నిర్దిష్ట క్రమాన్ని పాటిస్తుంది. నెక్స్ట్ తార్కికమైనది కాదంట కానీ ఇది తప్పు కదండి. సంబంధించని అంటే మనకి తప్పు ఆన్సర్ కావాలి. తార్కికమైనది కాదు అంటే ఇది తార్కికమైంది కదా. గణితం అనేది తార్కికమైంది. మనకి తార్కికవాదం కూడా ఉంది కదా గణితం మీద. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి తార్కికమైనది కాదు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి డెఫినేషన్ల మీద ఇచ్చారండి. ఫ్రాన్సిస్ బెకన్ ఇచ్చారు, అరిస్టాటిల్ ఇచ్చారు, బెల్ ఇచ్చారు, ఆగస్ట్ కోమ్టే ఇచ్చారు. ఇటు పక్క వచ్చేసేసి పరిమాణ శాస్త్రం, సంఖ్యారాశి మాపుల విజ్ఞానమే గణితం, పరోక్ష మాపనం, సకల శాస్త్రాలకి మూలాధారం గణితం అని ఇచ్చాడు. ఇందులో కరెక్ట్ మ్యాచింగ్ ఏంటో చూడమన్నారండి. ఇప్పుడే మనం చెప్పాం అరిస్టాటిల్ గారి గురించి చెప్పామండి. ఏం చెప్పాం? అరిస్టాటిల్ అంటే పరిమాణ శాస్త్రం అన్నాం కదా. అంటే బి వచ్చేసేసి 1కి, బి వచ్చేసేసి 1కి. నెక్స్ట్ ఫ్రాన్సిస్ బేకన్ వచ్చి సకల శాస్త్రాలకి మూలాధారం గణితం అంటాం కదా. అంటే 1 వచ్చేసేసి 4, ఏ వచ్చేసేసి 4. నెక్స్ట్ వచ్చేసేసి బెల్ సంఖ్యా రాశి మాపన విజ్ఞానమే బెల్. నెక్స్ట్ వచ్చి ఆగస్ట్ కోమ్టే పరోక్ష మాపనం అనేది ఆగస్ట్ కోమ్టే అనమాట. దీన్ని బట్టి మనకి ఆన్సర్లు వచ్చేసేసి ఏమవుతాయండి? 1 4 ఎక్కడ ఉంది? ఇక్కడ రెండిట్లో ఉందండి. బి వచ్చేసేసి మనకి బి అంటే అరిస్టాటిల్ కదా. అరిస్టాటిల్ గారు దేనికి వెళ్ళారు? పరిమాణ శాస్త్రంకి వెళ్ళారు కదా. అంటే 1కి కదా. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 3 అండి. బెకన్ గారు వచ్చేసేమో సకల శాస్త్రాలకి మూలం గణితం అనేది బెకన్ గారు. అరిస్టాటిల్ గారు వచ్చేమో పరిమాణ శాస్త్రం, బెల్ గారు వచ్చేమో సంఖ్యా రాసిన మాపనలు, ఆగస్ట్ కోమ్టే గారు వచ్చేమో పరోక్ష మాపనం అనమాట. నెక్స్ట్ ఆర్యభట్ట పై విలువను ఎలా తెలియజేస్తారు? ఆర్యభట్ట పై విలువను ఎలా తెలియజేస్తారంటే 3.1416. ఆర్యభట్ట పై విలువను ఎలా తెలియజేస్తారంటే 3.1416గా తెలియజేశారనమాట. ఈ బిట్టు లాస్ట్ టైం డిఎస్సిలో ఒక షిఫ్ట్లో వచ్చిందండి. నెక్స్ట్ గణిత శాస్త్ర చరిత్రను తెలుసుకోవటం వల్ల విద్యార్థులకు కలగని ప్రయోజనం అంటే ప్రేరణ కలుగుతుంది కదా.
కన్ఫామ్గా పేరును కలుగుతుంది. నెక్స్ట్ నిరంతరం అభివృద్ధి చెందే పాఠ్య విషయమని తెలుసుకోలేరు. తప్పు కదండి, ఇది తెలుసుకోగలుగుతారు కదా. అంటే చరిత్ర నిరంతరం కూడా అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ చేసాము, మనకు తెలిసింది చేసి ఆపేయం కదా. దాని తర్వాత వేరే వాళ్ళు వస్తారు, వేరే వాళ్ళు వచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు కదా. నిరంతరం అభివృద్ధి చెందే పాఠ్య విషయమని తెలుసుకోగలుగుతారు. మనకి ఇక్కడ లేదు అని ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ రాంగ్ది కావాలి కాబట్టి తెలుసుకోలేరు అనేది తప్పు అవుతుంది. థర్డ్ వన్ వచ్చి గణిత భాష గుర్తులు సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. కరెక్ట్. ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కరెక్ట్. నెక్స్ట్ అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రాన్ని తెలియచేసిన గణిత శాస్త్రవేత్త. అంకశ్రేణి అనంగులోనే ఆర్యభట్ట. అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రాన్ని తెలియచేసిన గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట గారండి. నెక్స్ట్ బీజగత సమస్యల సాధనలో అజ్ఞాత రాశికి యావత్వత్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? బ్రహ్మగుప్త గారు. బీజగణిత సమస్య సాధనలో అజ్ఞాత రాశికి యావత్వత్ అని పేరు పెట్టిన వారు బ్రహ్మగుప్త గారు. టాల్మీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కూడా బ్రహ్మగుప్త గారే. నెక్స్ట్ ధన రుణ సంఖ్యలకు 0 కలిపిన తీసివేసిన ఎలాంటి మార్పు ఉండదని తెలియజేసిన గణిత శాస్త్రవేత్త కూడా బ్రహ్మగుప్త గారండి. ధన రుణ సంఖ్యలకు ఎలాంటి సున్నాన్ని కలిపినా తీసివేసినా ఎలాంటి మార్పు ఉండదు అనమాట. ఇప్పుడు 5 + 0 వేస్తాం, 5 వస్తుంది. -5 + 0 వేస్తాం, -5 వస్తుంది అనమాట. 0 + 0 వేస్తాం, 0 వస్తుంది. అంటే మనం ఏ నెంబర్ అయితే తీసుకుంటామో అదే నెంబర్ వస్తుంది కాబట్టి ఎటువంటి మార్పు ఉండదు అని తెలియచేసిన వారు ఎవరు అంటే బ్రహ్మగుప్త గారు. నెక్స్ట్ టాల్మీ సిద్ధాంతానికి ఉపపత్తినిచ్చిన గణిత శాస్త్రవేత్త బ్రహ్మగుప్త గారు అండి. టాల్మీ సిద్ధాంతానికి ఉపపత్తినిచ్చిన గణిత శాస్త్రవేత్త కూడా బ్రహ్మగుప్త గారు. ఇక్కడ టోటల్గా బ్రహ్మగుప్త గారి మీద 3 బిట్లు వచ్చినాయండి. యావత్వత్ అని పేరు పెట్టిన వారు బ్రహ్మగుప్త గారే. ధనారుణ సంఖ్యలకు 0 కలిపిన తీసివేసిన ఎలాంటి మార్పు ఉండదని చెప్పిన వారు బ్రహ్మగుప్త గారే. టాల్మీ సిద్ధాంతానికి చెప్పిన వారు కూడా బ్రహ్మగుప్త గారే. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి పూర్ణ సంఖ్యలు, అంకగణితము, భిన్నాలు, శ్రేణులు, సామాన్య వడ్డీ, సమతల జ్యామితికి సంబంధించి విషయములు పొందుపరచబడిన గ్రంథం. ఏం గ్రంథం అండి ఇది? బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనమాట. బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో ఏమేమి ఉన్నాయి? పూర్ణ సంఖ్యలు, అంకగణితము, భిన్నాలు, శ్రేణులు, సామాన్య వడ్డీ, సమతల జ్యామితికి సంబంధించిన విషయాన్ని పొందుపరచబట్టారు. నెక్స్ట్ హెరోన్ త్రిభుజ వైశాల్యం ఆధారంగా వైశాల్యానికి బ్రహ్మగుప్తుడు సూత్రాన్ని రూపొందించను. హెరోన్ త్రిభుజ వైశాల్యం ఆధారంగా వైశాల్యానికి ఏ వైశాల్యానికి బ్రహ్మగుప్తుడు సూత్రాన్ని అంచండి? చతుర్భుజ వైశాల్యానికి అండి. ఇక్కడ వృత్తం అని ఇచ్చారు, ఇది తప్పు. ఎందుకంటే మనకి హెరోన్ త్రిభుజ వైశాల్యం ఆధారంగా అన్నప్పుడు మనకి చతుర్భుజ వైశాల్యమే వస్తుందండి. విషయం చూద్దాం. హెరోన్ త్రిభుజ ఇది మనకి బిట్ ఇక్కడ. హెరోన్ త్రిభుజ వైశాల్యం సూత్రం ఆధారంగా చతుర్భుజ వైశాల్యానికి సూత్రాన్ని రూపొందించాడు. ఈ బుక్లో కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసేసి చతుర్భుజ అవుతుంది. ఓకే. sin² x + cos² x = 1 అని తెలియజేసిన గణిత శాస్త్రవేత్త వరాహమిహిరుడు అండి. సైన్ గురించి చెప్పిన వారు sin² x + cos² x = 1 అని తెలియజేసిన వారు వరాహమిహిరుడు. నెక్స్ట్ సూర్య సిద్ధాంతం అనే గ్రంథం రాసిన గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్య. సూర్య సిద్ధాంతం అనే గ్రంథం రాసిన గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్య. నెక్స్ట్ సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావనను ప్రవేశపెట్టిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావాన్ని ప్రవేశపెట్టిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. నెక్స్ట్ త్రిభుజంలోని 3 కోణాలు 180 degrees అని తెలియజేసిన గణిత శాస్త్రవేత్త పైథాగరస్ గారండి. ఇది మనకు తెలిసిందే. నెక్స్ట్ 1 నుంచి 2n+1 వరకు గల బేస్ సంఖ్యల మొత్తం ఎప్పుడు ఒక ఖచ్చితమైన వర్గం అవుతుంది అని తెలియజేసిన వారు పైథాగరస్ గారండి. 1 నుంచి 2n+1 వరకు గల వర్గం ఎప్పుడూ కూడా గల బేస్ సంఖ్యల మొత్తం ఎప్పుడూ కూడా ఒక వర్గం అవుతుంది అని తెలియజేసిన వారు వచ్చేసేసి మనకి పైథాగరస్ గారండి. ఓకే, ఇది కరెక్టే అండి, పైథాగరస్ గారు. నెక్స్ట్ వచ్చేసేసి నిరూపక రేఖాగణితం, వైశ్లేషిక రేఖాగణితం, కార్టీజియన్ రేఖాగణితం అని పిలువబడి ఈ గణిత విభాగానికి మూలపురుషుడు డెకార్డే గారండి. వైశ్లేషిక రేఖాగణితం రెనే డెకార్డే వస్తుంది కదా, రెనే డెకార్డే గారు అనమాట. డిస్కోర్స్ ఆన్ మెథడ్ అనే పుస్తకంలో నూతన గణిత విభాగాన్ని ప్రవేశపెట్టిన వారు కూడా డిస్కోర్స్ ఆఫ్ మెథడ్లో రెనే డెకార్డే. నెక్స్ట్ ఒక శాస్త్రంలోని విషయాలను వేరొక శాస్త్రంలోని విషయాలతో సమన్వయించి బోధించడమే సహసంబంధం అన్నవారు ఎవరండి? బ్రాడ్ఫర్డ్ గారు. నిన్న కూడా చెప్పండి, అంతర్గత సంబంధం, బాహ్య సంబంధం అని చెప్పి మనకి తెలుగు అకాడమీ బుక్లో ఇచ్చాడు టాపిక్స్. అందులో అదే బ్రాడ్ఫర్డ్ అనమాట. సహసంబంధం కనిపిస్తే బ్రాడ్ఫర్డ్. మనకి దీనిలో మొత్తంగా ఈ పేజ్ మొత్తం మీద ఏమేమి వచ్చినాయి? పూర్ణ సంఖ్యలు, అంకగణితం, భిన్నాలు, శ్రేణులు, సామాన్య వడ్డీ వస్తే బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. హెరోన్ త్రిభుజ వైశాల్యం ఆధారంగా బ్రహ్మగుప్తుడు రూపొందించింది చతుర్భుజం అండి, వృత్తం కాదు, ఇది తప్పు పెట్టారు. sin² x + cos² x = 1 అని తెలియజేసిన గణిత శాస్త్రవేత్త వరాహమిహిరుడు. సూర్య సిద్ధాంతం భాస్కరాచార్య. సమున్నత సంయుక్త శ్రీనివాస రామానుజన్. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 degrees పైథాగరస్ గారు. 1 నుంచి 2n+1 గల బేస్ సంఖ్యలు మొత్తం పైథాగరస్ అండి. నిరూపక రేఖాగణితం రెనే డెకార్డే. డిస్కోర్స్ ఆఫ్ మెథడ్ కూడా రెనే డెకార్డేని. ఒక శాస్త్రంలోని విషయాన్ని వేరొక శాస్త్రంలోని విషయాలతో సమన్వయపరిచి బోధించడమే సహసంబంధం అన్నవారు బ్రాడ్ఫర్డ్.
నెక్స్ట్ వచ్చేసేసి హేతువాదంలోని మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం అని చెప్పిన వారు లాక్ అండి. హేతువాదంలోని మనసును స్థిరపడని చెప్పిన వారు లాక్. నెక్స్ట్ శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రానికి అందించిన అమోఘమైన సేవలకు జ్ఞాపకార్థంగా ప్రభుత్వంచే గణిత శాస్త్రంగా ప్రకటించబడిన సంవత్సరం 2012. ఇది గుర్తుపెట్టుకోవాలి, 2012. నెక్స్ట్ ఆ వ్యక్తి రాశులకు అక్షరంలో వాడవచ్చని మొదటిసారిగా తెలియచేసిన గణిత శాస్త్రవేత్త ఆ వ్యక్తి వస్తే ఆర్యభట్ట. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ జామెట్రీ యూక్లిడ్. క్రింది వాళ్ళలో రామానుజన్ సంఖ్యగా ప్రసిద్ధమైంది, అందరికీ మనకు తెలిసింది 1729. సకల శాస్త్రాలకి మూలం బెకన్. క్రింది వాళ్ళలో ఎవరిని భారతీయ సాంఘిక శాస్త్ర పితామహుడు అంటారంటే మహోలా నోబిస్. ది మెజర్మెంట్ ఆఫ్ ద సర్కిల్ అనే గ్రంథం రచించిన గణితాజ్ఞుడు అంటే యూక్లిడ్ అంటే ది మెజర్మెంట్ ఆఫ్ ద సర్కిల్ యూక్లిడ్. పుట్టకం వచ్చేసి మనకు తెలిసిందే అండి ఆర్యభట్ట. నెక్స్ట్ మొదటి 6 ప్రధాన సంఖ్యలను ఉపయోగించి ఈ సమీకరణాన్ని రూపొందించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరంటే ప్రధాన సంఖ్యలు వస్తే మాత్రం శ్రీనివాస రామానుజన్ అండి. ఇందులో మ్యాక్సిమం మనకు తెలిసిన బిట్సే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసేసి సిద్ధాంత శిరోమణి ప్రసిద్ధ గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు భాస్కరాచార్య. ఎలిమెంట్స్ గ్రంథ రచయిత యూక్లిడే కదండి. అందరూ 1000 రాసిన సిద్ధాంతాలు అన్నీ తీసుకొచ్చి ఎలిమెంట్స్ గ్రంథంలో పెట్టారు కదా యూక్లిడ్ గారు. నెక్స్ట్ ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని సమృద్ధ పట్టాలను వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం ఉంటుందని నిరూపించిన వారు పైథాగరస్ గారండి. ఎవరి రచన వల్ల పైథాగరస్ అతని శిష్యుల కృషి గణిత ప్రపంచానికి తెలిసిందంటే పిలోడస్. గణితం అంటే ఆవశ్యకత, పర్యావసనాలు ఊహించే విజ్ఞానం. ఆవశ్యకత బెంజమిన్ పియర్స్. మొట్టమొదటిగా పైథాగరస్ థీరం దీని నిరూపణ ఇవ్వబడిన గ్రంథం ఏంటండి ఎలిమెంట్స్లోనే కదా. యూక్లిడ్ రచించినటువంటి ఎలిమెంట్స్ దానిలోనే పైథాగరస్ తందానికి ప్రూఫ్ ఇచ్చారు. నెక్స్ట్ లీలావతి గణితాన్ని రచించింది భాస్కరాచార్యుడు, అంతే కదండి. వాళ్ళ కూతురు లీలావతి గారి పేరు మీదుగా ఆయన లీలావతి గణితాన్ని రచించారు. నెక్స్ట్ పంచ సిద్ధాంతిక అనే ఖగోళ గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రవేత్త వరాహమిహిరుడు. పంచ సిద్ధాంతిక వస్తే వరాహమిహిరుడు. నెక్స్ట్ వరాహమిహిర ఏ గ్రంథంలో ఎలాంటి స్థలాల్లో నీరు ఎంత ఎత్తుల్లో దొరుకుతుందో వివరించాడంటే దగార్గాల అధ్యాయం అంట. ఇందులో వివరించాడు నీరు ఎక్కడ దొరుకుతుంది అనేది. ఈ బిట్ కూడా వచ్చిందండి మొన్న. భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహంకు ఆర్యభట్ట అని పేరు పెట్టారు. ఆ ఉపగ్రహం ప్రయోగించిన తేదీ 19/4/1975. 19/4 ఇదండి, 19/4/1975. ఓకే. నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస రామానుజన్ గౌరవార్థం మొదటిసారిగా ఏ సంవత్సరంలో తపాలా బిల్లును భారత ప్రభుత్వం విడుదల చేస్తుంది? 1962 అండి. నెక్స్ట్ ఒక సబ్జెక్ట్ని దాని చరిత్ర నుంచి విడదీస్తే ఏ సబ్జెక్టు కూడా గణితం అంత నష్టపోదు అని చెప్పిన వారు గ్లెషియర్ జేడబ్ల్యూఎల్. వీళ్ళేమో ప్రైడ్ ఏమో 5 సూత్రాలు ఇచ్చారు. లిమ్ అండ్ చాప్మెన్ ఏమో చరిత్ర గురించి 3 వ్యాఖ్యానాలు ఇచ్చారు. ఇక్కడ మనకి ఫ్రైడ్ వచ్చేసి మనకి ఫ్రైడ్ కూడా 5 సూత్రాలు ఇచ్చారండి. 5 కాదనుకుంటండి, 3. చాప్మెన్ గారు 3 ఇచ్చారు. ఫ్రైడ్ వచ్చేసి సుయి వచ్చేసి 5. ఫ్రైడ్ కూడా 3 ఇచ్చినట్టున్నారు, చూద్దామండి ఒకసారి. నెక్స్ట్ గణిత విషయంలో గణిత చరిత్ర అంతర్గత భాగంగా అని చెప్పిన శాస్త్రవేత్తలు ఒకరు. ఇక్కడ వచ్చేసి గణిత విషయంలో గణిత చరిత్ర అంతర్భాగం అని చెప్పింది సుయి గారు. ఇక్కడ మనకి చాప్మెన్ కానీ లిమ్ కానీ ఫ్రైడ్ కానీ వీళ్ళు మనకి నియమాలు ఇచ్చారు. చాప్మెన్ లిమ్ ఏమో గణిత శాస్త్ర చరిత్ర ఎందుకు ఉండాలి అనే దాని మీద చెప్పారు. ఫ్రైడ్ గారేమో ఉపాధ్యాయులకి ఎట్లా ఉపయోగించుకోవాలి విద్యార్థులు పాఠ్యాంశాలు అనే దాని మీద ఫ్రైడ్ గారు చెప్పారు. మనకి సుయి గారు వచ్చేసేసి గణిత విషయం సుయి అండ్ టాజనాకిస్ అండి. ఇక్కడ 2 పేర్లు సుయి అండ్ టాజనాకిస్ అనేది ఇది చూపిస్తాను మీకు. ఇది గణిత విషయంలో గణిత చరిత్ర అంతర్భాగంగా ఉండాలని చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఈ బిట్ కూడా వచ్చిందండి. గణిత శాస్త్ర చరిత్ర గణితానికి మానవ మూలాలు అందిస్తుంది, ప్రజలు వారి అవసరాలతో గణితాన్ని సంధానపరుస్తుంది అని చెప్పిన గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే స్వెడ్జ్ అండి. ఇది వచ్చేసి స్వెడ్జ్. ఓకే. మనకి లిమ్, చాప్మెన్, ప్రైడ్, సుయి, స్వెడ్జ్. మనకి గణిత శాస్త్ర చరిత్రకు సంబంధించి ఒకసారి చూడండి. గణిత శాస్త్ర చరిత్రకి సంబంధించేసేసి మెయిన్ ఇప్పుడు మనం చూసిన నేమ్స్లో గ్లెషర్ క్లియరే కదా. గణిత శాస్త్ర చరిత్రకు ఏ సబ్జెక్టు కూడా అంత నష్టపోదని చెప్పింది గ్లెషర్. ఓకేనా. ఇక్కడ ఒక బిట్టు. నెక్స్ట్ వచ్చేసేసి మనకి సుయి అండ్ టాజనాకిస్. ఇదిగోండి సుయి ఇచ్చారు మనకి, టాజనాకిస్ ఇవ్వలేదు. సుయి అండ్ టాజనాకిస్ వచ్చేసి గణిత చరిత్ర అంతర్గత భాగం అని చెప్పారు. ఇది ఒక బిట్టు. ఇదిగోండి లిప్ అండ్ చాప్మెన్. ఇదిగోండి మనకి 3 అంశాలు సూచించారు గణిత చరిత్రలో ఎందుకు ఉండాలి అనేది. ఈ 3 అంశాలు. అండ్ గణిత శాస్త్రజ్ఞుల జీవిత చరిత్రలో ఉపఖ్యానాలు, విషయాభివృద్ధికి చారిత్రక ప్రేరణల చర్చ, చారిత్రక వనరుల నుండి అసలు సామగ్రి వినియోగం. ఈ 3 చెప్పింది లిమ్ అండ్ చాప్మెన్ అనమాట. 3 అంశాలు. ఫ్రైడ్ వచ్చేసేసి 2 ఫ్రైడ్ 2. ఓకే. ఉపాధ్యాయులు తమ పాఠాలలో గణిత చరిత్ర స్థానాన్ని ఇవ్వటానికి 2 ఉద్దేశాలను చెప్పాడు. ఓకే, గణిత బోధనకి సహాయకారిగా ఉండటం, స్వంత గణిత చరిత్రని అధ్యయనం చేయటం.
గణిత బోధనకి సహాయకారిగా ఉండటం, స్వంత గణిత చరిత్రని అధ్యయనం చేయడం. ఈ 2 ఫ్రైడ్ చెప్పారు. సుయి గారు 5 చెప్పారు. ఓకే, ఏంటి నా చెప్పింది? గణిత పాఠాల్లో గణిత చరిత్రని ఎందుకు చేర్చాలో తెలియచేస్తూ 5 కారణాలు వివరించింది సుయి. 2 కారణాలు వివరించింది ఫ్రైడ్. ఏది? ఉపాధ్యాయులు తమ పాఠాల్లో గణిత చరిత్రకి ఎందుకు ఇవ్వాలి అని చెప్పింది ఫ్రైడ్ గారు. కారణాలు చెప్పింది సుయి గారు. 3 అంశాలను చేర్చింది లిమన్ చాప్మెన్ గారు. అంతర్గత భాగం అని చెప్పింది సుయన్ టాజ్నాకిస్ గారు. చరిత్రలో ఇదని చెప్పింది గెస్లర్ గారు. నెక్స్ట్ వచ్చేసేసి స్వెడ్జ్ గారు అనమాట. స్వెడ్జ్ గారు గణితానికి మానవ మూలాలు అందిస్తుందని చెప్పింది స్వెడ్జ్ గారు అనమాట. ఈ బిట్స్ అన్ని చరిత్రకు సంబంధించి ఇక్కడ మీకు ఇచ్చారు కదా. స్వెడ్జ్ గారేమో మానవ మూలాలు చెప్పారు, లిమ్ చాప్మన్ గారేమో 3 అంశాలను ఇచ్చారు, ఫ్రైడ్ గారేమో 2 అంశాలను ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసి మనకి చరిత్రకు సంబంధించిందండి. నెక్స్ట్ మనకి ఇందులో మ్యాటర్ కూడా జస్ట్ శాస్త్రవేత్తలు వాళ్ళకి సంబంధించి 2-3 వీటిల్లోనే ఇచ్చారండి. ఇదంతా మనం చూసిందే ఆల్రెడీ, డెఫినేషన్లు చూసిందే, రిపీటెడ్ టాపిక్ అనమాట. ఓకేనా. గణిత శాస్త్రవేత్తలు మెయిన్ పాటలీపుత్రంలో జన్మించారు. ఆర్యభట్టి రచించిన గ్రంథం ఆర్యభట్టీయం. సేవలు అనమాట 3.146, దశాంశ పద్ధతి, విలోమ పద్ధతి, బ్రహ్మస్ఫుట గంధం, ఖండకాత్యాక, ఇవి అనమాట, వరాహమిహ్ర, ఇవన్నీ. ఓకేనండి.